మంచి మాటలు చాలా తక్కువగా తినిన వారికంటే చాలా ఎక్కువగా తిన్నవారే ఎక్కువ మంది చనిపోయారు. స్నేహితులను ఆకట్టుకోవాలనుకుంటే, ఆసక్తికరమైన వ్యక్తులలో మన చోటును పదిలం చేసుకోవాలంటే ఇతరులు మీ పట్ల ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో అలా మీరు ఇతరుల పట్ల వ్యవహరించండి. జనన మరణాల మధ్యంతర కాలం జీవితం. నేడు మీ దగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిక్కాగా మారుతుంది. లక్ష్యం పట్ల ఉన్న స్థిరత్వం పైనే గెలుపు రహస్యం దాగుంటుంది. శుభ్రత దైవత్వానికి తరువాతది. ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి. క్రియ సామర్థ్యానికి సంబంధించిన ఏకైక మార్గం. క్రియ సామర్థ్యానికి సంబంధించిన ఏకైక మార్గం సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక. ఉత్తమ మానవుని యొక్క లక్షణం నీతి గడించి నియమంగా జీవించటమే. నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది. నవ్వగలిగినంత వరకు మనిషి పెదవాడు కనేకారు. మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. ఈ విజయం ఎలాంటి విచారాన్ని కలిగించదు. సహజత, సరళత జీవితాన్ని తీయగా చేస్తాయి. ఆకలే అన్నానికి పనికొచ్చే అతి మంచి పచ్చడి. మూర్ఖత్వంతో ప్రారంభమైన కోపం పశ్చాత్తాపంతో ముగుస్తుంది. దేన్ని చూసైనా సరే భయపడవద్దు. మీరు అద్భుతాలు సాధిస్తారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ కొరగాని వారైపోతారు. నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే. సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం. గెలుపు అన్నది ప్రయాణం, లక్ష్యం కాదు. వాత్సల్యం బుద్ధిని మందగిస్తుంది. మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే. ఇతరులపై ఆధారపడకుండా మీమీద మీరే ఆధారపడండి. ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే. ఆస్కార్ వైల్డ్. సాహసం అన్నది శారీరక గుణం కాదు, ఆత్మగుణం. కాంతిని కోరేవారు చీకట్లను జయించేందుకు సంసిద్ధులై ఉండాలి. ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు. విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం. ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం. పనిచేసే హక్కు నీకుంది కాని దాని ఫలితంపై హక్కులేదు. సంఘటనలు కావు కాని వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి. నిఘంటువులో మాత్రమే విజయం సాధనకు ముందు వస్తుంది. మనకు తెలిసినది స్వల్పమని తెలుసుకునే వారెందరూ? తన కోసం ఎలాంటి కోరిక లేనివాడు అందరిచేత గౌరవాన్ని పొందుతాడు. చాలా అపురూపమైనది, చాలా సున్నితమైనది, సామర్థ్యం కంటే అరుదైనది ఒకటుంది. అదే సామర్థ్యాన్ని గుర్తించగల సామర్థ్యం. మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది. ఎదుటివారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది. ఆవిష్కారాలు దుస్సంఘటనలు కావు. అవి విసుగు చెందని శ్రమకు లభించే బహుమతులు. ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు. పని అన్నివేళలా ఆనందాన్ని ఇవ్వకపోవచ్చును, కాని పని చేయకుండా మాత్రం మనం ఆనందాన్ని పొందలేము. మంచి పనే మంచి ప్రార్థన. ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పిపుచ్చుతుంది. పూచిన పువ్వులన్నీ కాయలైతే పట్టడానికి స్థలం ఉండదు. సోమరి మెదడు దెయ్యాల కార్ఖానాలాంటిది. వివిధ విషయాలకు సంబంధించినంతవరకు అందరూ అవివేకులే.